యాక్చువల్‌గా అవన్నీ ఇద్దాం అనుకున్నా గానీ లేవు మన దగ్గర. మనం తేలేం కూడా. కష్టం అవి. మాస్టర్ అయిపోయిందా? ఏదో చాలా ప్రశాంతంగా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు. అదే చిన్న ఫీల్‌లోకెళ్ళి. ఆవిడ అక్కడ వదిలేసి వచ్చావేంటి? తీసుకెళ్ళే వరకు తెలిసింది. తీసుకురావటం తెలియలేదు. మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సాంగ్‌లో ఉన్న ఫీల్ అలాంటిది. అందుకే మేము క్యారీ చేసిందాన్ని. నాకే ఆ విషయం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరే బట్ వాళ్ళకంటే చాలా చక్కగా చూడముచ్చటగా డాన్స్ చేశారు. ఆనందంలో ఉన్నారు. ఓకే, పర్లేదు. పోయిన వారం వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పారు? 2 రౌండ్లే అయ్యాయి. ఈ వారం ఫస్ట్ రౌండ్ కనుక మీరు ఓడిపోతే మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుందని చెప్పానా? చెప్పాడా? మరి చెప్పినప్పుడు సీరియస్ గా ఉండాలి, లేకపోతే ఒక ఫీల్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. నీలి అని అనుకుంటే ఏందే? అంటే ఆ సాంగ్ కి ఉన్న పవర్ అలాంటిది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఓడిపోతే అక్కడ పవర్ కూడా బాగా తెలిసిద్ది. యా, ఈ రౌండ్ గట్టెక్కామనుకో ముగ్గురం కలిసికొచ్చి నీలి అని పాడుకుందాం. సూపర్, ఇది సూపర్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. సార్ బ్రో రిలాక్స్ ఉన్నారు, ఇటండి. ఈరోజు వార్తలు ఏంటి చదవా ప్రదీప్? ఇంగ్లీష్ పేపర్ నేను తెలుగులో తర్జుమా చేసుకుంటా. ఏంటో చదివి తెలుగులో చెప్పు ఒకటి. గాలి కాదు, గాలి గాలి కాదు, అది సుడిగాలి. అమీర్పేటలో అడ్డంగా దొరికిన సుడిగాలి సుధీర్. ఎవరితో? కాదు మాస్టర్ పూర్తిగా చదవనివరా? నో సారీ, చదువు. అమీర్పేటలో అడ్డంగా దొరికిన సుడిగాలి సుధీర్, దాని వెనక శేఖర్ మాస్టర్ హస్తం ఉందని అంచనా. నేను వాళ్ళ పేపర్ చదవలేదు సుమి, ఇన్ని విషయాలు ఉన్నాయా? అది లేదు, నువ్వు కల్పించావు. కాదు మాస్టర్, చాలా పెద్ద వార్త ఇది. శేఖర్ మాస్టర్ చేసిన సాంగ్స్ గురించి అనేది నువ్వు కలిపేసి కుట్టావు, అది వేరేగా వచ్చింది. సో ఇంకేమన్నా బ్రేక్ న్యూస్? కాలర్ పైన చూడు, కాలర్ మీద ఏముందో చదివి చెప్పు. కాదు, ఈయనేమో పేపర్ వేసుకొస్తాడు, ఆయనేమో విమానం వేసుకొస్తాడు. రావే, ఎక్కడికి వెళ్తున్నావు? వాట్ ఎ క్వశ్చన్ ప్రదీప్ గారు. సుధీర్ గారంటే ఎక్కడికి? వాట్ యు నో బ్యాంకాక్. బ్యాంకాక్ అంట. కపుంకా నీకు అక్కడ అలా అంటారు, నీకు ఎలా తెలుసు మరి? చూసా యూట్యూబ్ లో అవెందుకు చూస్తున్నావు? అది చెప్పు. బ్యాంకాక్ డాన్స్ వీడియోలు ఎందుకు చూస్తున్నాడు? జనరల్లీ వరల్డ్ లో అన్ని డాన్స్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఒక అద్భుతమైన విజ్ఞాన ప్రదర్శన జరగబోతుంది ఈ రోజు ఈ వేదిక మీద. అది కూడా విమాన వీరుడు సుధీర్. The Bangkok form. Yeah. Ready? Music. సుధీర్ టైం వేస్ట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేయండి. పోల్ రెడీగా ఉంది. నువ్వు పోలే ఈ డాన్స్ ఫామ్ చూసారా మీరు? మీరు పోల్ డాన్స్ అడిగారు కదా. పోల్ డాన్స్ ఎవరు అడిగారు? ఇప్పుడే కదా మీరు అసలు బ్యాంకాక్ ట్రెడిషనల్ డాన్స్ ఎంత సంస్కారమైన ట్రెడిషనల్ డాన్స్. అదే నేను ట్రెడిషనల్ డాన్స్ చూసానని చెప్పాను నేను. బ్యాంకాక్ మాస్టర్ చెప్పిన డాన్స్ ఫామ్ బ్యాంకాక్ లో అది ఎంత సంస్కారమైన పర్ఫార్మెన్స్ అబ్బా. దాదా నువ్వు చేయ సంస్కారం పర్ఫార్మెన్స్ దా. కాదు, రష్మి డ్రెస్ కూడా బ్యాంకాక్ డ్రెస్ లాగే ఉంది. కరెక్ట్ గా సెట్ అయింది. ఏంటి చెప్పండి? ఎంత సంస్కారమైన పర్ఫార్మెన్స్ చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళ భాషలో మీరు మాకు ఏదైనా విషయం చెప్పండి. మాకు సుధీర్ సార్, వన్ మసాజ్. నైస్ పోల్ డాన్స్, వెరీ గుడ్. 100 pounds. బ్యాంకాక్ is what? పౌండ్స్ కాదు. ఏంటి ఇప్పుడు చెప్పు. How do you know Sudhir sir? రెగ్యులర్ ఫ్లయింగ్. నో సీట్ ఏమనుకుంటున్నావు? ఎమర్జెన్సీ ఎగ్జిట్. నీకెలా తెలుసు? ఏం చేద్దాం వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి? ఏదో మీరు పిలిచారు, సో వచ్చాము. నైస్ జాకెట్. ఇంకా మేమెందుకులే, విమానంలో ఇద్దరు బయలుదేరు. బట్ ఎస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అయినో కొంచెం కష్టమైన పరిస్థితి, బట్ గట్టెక్కారు. సూపర్ పర్ఫార్మెన్స్ వచ్చింది మీ సైడ్ నుంచి. సో ఇలా రిపీట్ కాకుండా ఫుల్ పాజిటివ్ గా, ఫుల్ ఎనర్జీతో అన్ని రౌండ్లు గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గెలిచారు కదా. ఈ అమ్మాయి ఇస్తుందేమో అని. ఓ టాస్క్ నన్ను ఇమ్మంటారా? మీరు ఇస్తారా? మీరు పర్మిషన్ ఇస్తే అదేగా. ఓకే. టాస్క్ ఆడి చెప్పకుండా ఓహో అదే మీరు సరే ఆయన చెప్పాలా టాస్క్? అలా కాదు, ఎందుకులే ఆడి చెప్పిన ఒకటే ఉంటుంది, నువ్వు చెప్పిన ఒకటే ఉంటుంది.
ఎవరు చెప్పినా ముల్లెలు ఆకు మీ పడ్డ ఆకెళ్ళి ములిమి పడ్డ బొక్క ఎవరికి? ఆకు వీరుడికి విమానం వీరుడితో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ సెలబ్రిటీ గెస్ట్ మన షోకి విచ్చేశారు. ఇది ప్రేక్షకులకు ఒక వినోద సమయం అండ్ ఆయన చరిత్ర తెలుసుకోవడం, మన చరితార్థులు అవుతాం. మాటామంతి కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి రాబోతున్నారు మన షోలోకి. ఆయన ఒకసారి రంగంలోకి దిగాడు అంటే ఇంకా వెనకడుగు వేయడు. దిబిడే అంటే ఆయన గురించి ఎన్నని చెప్పాలి, ఎందుకంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఇది. ఎవరు మేము రాసిచ్చామా? ఆయన ఒక అనుభవశాలి. ఆయన ఒక ముసలోడే కానీ మహానుభావుడు. ఆ స్పెషల్ పర్సన్ మీరు కలుద్దాం అనుకుంటారా? సో ఆయన గురించి చెప్పాలంటే చెప్పడానికి వెళ్ళావు ఆయన వస్తాను అంటున్నారు కాబట్టి తప్పకుండా మనం తీసుకురావాలి. లెట్స్ వెల్కమ్. సార్ మీ పేరేంటి? యమాన వీరుడు అని ఇప్పుడు రాబోతున్నారు. విమాన వీరుడు. సార్ చెప్పండి సార్, కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఏంటి మీ గురించి? అది 97 లో అవతార్ షూటింగ్ అనుకుంటా. అవతార్ ఎప్పుడు వచ్చింది? అవతార్ నాకు తెలుసు సార్, కానీ నేను అందులో చేశాను సార్. ఫస్ట్ నేనే హీరో. ఆ పేరేంటి సార్ హీరో పేరు? మనకి ముకాంప అని. ఏం పేరేంటది? ముకాంప అని. ఆయన మొకంప ఈయన మొలకంప. సో సార్ మీరు హాలీవుడ్ చిత్రాలతో మీ కెరియర్ మొదలు పెట్టారు. అవునండి. అక్కడ వాళ్ళు మణికొండ వచ్చి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అప్పుడు నేను మణికొండలో లేను సార్. కొండల్లో ఉన్నాడు. సార్ ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్ వదిలేద్దాం సార్, తెలుగులో మీరు చేసిన చిత్రాలు ఏంటి? తెలుగులోని మగధీర ఉంది కదా సార్, రాజమౌళి గారు మగధీర సినిమా. మగధీర 25 lakhs అడ్వాన్స్ కూడా తీసుకున్నా సార్. ఎవరు ప్రొడ్యూసర్? ఫస్ట్ రాజమౌళి గారు వచ్చారన్నమాట. నా బాడీ అది చూసి బాడీ చూసారా బా గిరిగిల్లా చెప్పేదండి. 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారంటే వాళ్ళు పెద్ద స్టార్ అయి ఉండాలి. ముందు ఏమైనా చేశారా మరి మీరు? చాలా చేశాను సార్. ఏం చేశారు? గుర్తులేవు సార్. టీవీ షోస్ ఏమైనా చేశారు సార్? జబర్దస్త్ సార్. జబర్దస్త్ లో మనమే జడ్జి ఫస్ట్. నేను ఇప్పుడు స్టేజ్ మీద ఎవ్వని కొట్టలేదురా. జబర్దస్త్ లో మీరు జడ్జి గా చేశారు. ఫస్ట్ 7 episodes నేనే చేశాను సార్. 7 episodes 7 episodes జడ్జి గా చేశారు. యా. మాకు కనపడలేదు. మీకు కనపడలేదంటే డిలీట్ చేసినట్టున్నారు. డిలీట్ చేశారా? నవ్వద్దండి, ఎందుకు నవ్వుతారు? మెసేజ్ డిలీట్ చేయడానికి. సార్ ఓన్లీ జడ్జి అని యాంకర్ గా కూడా చేశారా? యాంకర్ గా డీకి చేశాను సార్. D 9, 10, 11, 12 మనమే. డీలో మీరు యాంకర్ చేశారా? డీలో యాంకర్ చేశాడు. మీకు ఏమండి మీకు వచ్చి పోయేపోరలో ప్రొడక్షన్ కూడా చేశాడు. 4 సీజన్లు చేశాను సార్. కనపడలేదు సార్ మరి మీరు. నేను బాగా ఎదుగుతున్నానని తొక్కేశారు మాట కొంతమందిని. మరి ఇంకెవరైనా కనిపించారా సార్? రష్మి గారు, శేఖర్ మాస్టర్. తెలుసా అండి సార్, జుజూబీ వాళ్ళు మన ముందు శాసిస్తాం సార్. మనం ఏంటి సార్ శాసిస్తాం? మళ్ళీ చెప్పండి. ఎస్, ఇప్పుడు ఆడియన్స్ క్వశ్చన్స్ తీసుకుందాం. రష్మి గారు తెలుసా? చూశానండి, పాతాళ భైరవి సినిమాలోని ఎన్టీఆర్ గారు మదర్ రోల్ ఏదో చేశారు. కాదు, నాకు ఒక డౌట్ ఉంది. మీకు శేఖర్ మాస్టర్ తెలుసా? శేఖర్ మాస్టర్ తెలుసండి. నా ఫస్ట్ సినిమా కొరియోగ్రఫీ ఆయనే చేశాడు. ఏం చేశావు నువ్వు ఫస్ట్ సినిమా? 3 పువ్వులు 6 కాయలని. ఏ సినిమా మీ ఫస్ట్ సినిమా? 3 flowers 6 fruits. సార్ ఇప్పుడు మీరు ఓన్లీ యాంకరింగ్, యాక్టింగ్ అని ఇంకేమైనా ఉన్నాయి? సింగింగ్ సార్. మనం పాటలు బాగా పాడతాం సార్. పాడారా మీరు ఆల్రెడీ? ఏ పాట పాడారు సార్? బాహుబలిలోని ఒక పాట. బాహుబలిలో పాడారు సార్. బాహుబలిలో పాట పాడారు. ఏ పాట సార్? గుర్తులేదు సార్. విమాన వీరుడితో కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తున్నాం. మేము ఈ వ్యక్తిని షూటింగ్ తర్వాత మళ్ళీ విడిగా కలుద్దాం అనుకుంటున్నాం. మేమంతా గుర్తించట్లేదు. ఇలాంటి సెలబ్రిటీలు చాలా ఉన్నారు సార్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సార్ ఇందా నుంచి ఒకటి కొడేస్తుంది, అడగనా? అడుగు. ఒక అమ్మాయి ఇలా ఫ్లిప్ కొట్టింది కదా, ఆ అమ్మాయి అంత అద్భుతంగా చేసినప్పుడు మా వాళ్ళు ఇద్దరిని చూస్తున్నారు ఇలా అలా అంటున్నారు వాళ్ళు. నాకు అది ఇక్కడ చూస్తే ఎంత బాగుంటది. ఐ వాంట్ ఆది గారు టు డు. ఆది గారు ప్లీజ్. ఏంటి ఆది గారు? నేను పెద్ద ఫ్యాన్ ఆది గారు. కాదండి, ట్రై అయినా చేయాలి. ముందు సుధీర్ చేసి చూపిస్తాడు. ఆయన దాంట్లో ఎక్స్పెక్ట్.
షాట్ చేస్తాను అంతే. ఫ్లిప్పులు గిప్పులు అంటాడు మనోడు. ప్రదీప్ ఫస్ట్ వామప్ అప్ షాట్ చేయని. అబ్బా మరి ఆది అది తర్వాత అది కంపల్సరీ. ఏంటి ఇంకా సామాన్లు సర్దుకోలేదా? సేవయ్య బాబు మేము చేయాలో లేదు తెలుసుకోవాలి కదా. అప్ షాట్ అంటే లెగిసి మళ్ళీ పడుకొని లేచి కాదు, కంటిన్యూగా. కరెక్టే, కానీ ప్యాంటు డ్రెస్ తోని తీసే అడ్డం ఏమొచ్చినా తీసేయాలి. తీసే ఏంటి ఏంటి ఆ ప్యాంట్ అయితే కష్టం. ఈ ప్యాంట్ తోని ఒకసారి ట్రై చేయి. అప్పుడు అదే చేసినట్టున్నానే. కాదండి ఆయన పడుకుంటా నేనేం చేయాలి? లేచాక 3 స్టెప్స్ అటు వెళ్ళాలి. 3 స్టెప్స్ అటు వెళ్ళాలి. సోమేష్ కమ్ హియర్. సార్ చెప్తున్నారా స్టెప్ చూపించు. ఒకసారి చూపించరా అప్ షాట్ చూపించు. అది 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 కాదు 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 సోము మరీ పైనుంచి అన్నాడు. అదొద్దు, మామూలుగా చేయించాలి. ఆయన ఒక్కసారి పడితే మళ్ళీ లేవటం ఉంటుందని అది. Come on, Adi, you can do it. కాళ్ళు పైకెత్తు. కాళ్ళు పైకెత్తు, కాళ్ళు పైకెత్తు. మొత్తం పైకెత్తు, మొత్తం పైకెత్తు. తై 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 కాళ్ళు తై కాళ్ళు తై. కాళ్ళతో తై. కాళ్ళు ఫేస్ దగ్గరికి రావాలి. మోకాలు ముక్కు దగ్గర పెట్టు. మోకాలు ముక్కు దగ్గర పెట్టు. వెనక్కి వెనక్కి. ఏ లే తై తై తై. అది కనుక లేచుంటే మొత్తం పగిలేదు ఎడుతట్టు. లేలే లేదు నుంచుంటావు నువ్వు. అలా ఎక్కడ వస్తుందండి అది అసలు? రాజు ఇట్రా. కాలు పైకెత్తు. చూడగా కాలు చేత్తో ఈ కాలు అన్నాడు. ఏడే స్లో రాదా? చూడు మామిడి చేస్తాడు చూడు. నేర్చుకో. అది కరెక్ట్. లేచి నుంచో లేచి నుంచో. బట్ వెరీ వెల్ డన్ రాజు. చాలా దగ్గరుండి చూపించావు. ఇప్పుడు ఆది దాన్ని ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి సార్ టేకా ఇగో నువ్వు ఒకటి చెయ్యి, ఈయన 5 చేస్తాడు ఆపకుండా. అది లేచి కూర్చోవాలి అంతే. నేను కూర్చోడానికే లేస్తానండి. సరే కూర్చునేదే చేద్దాం బెటర్. గాల్లోకి ఎగిరి స్ప్లిట్ చేసి ఇలా కింద పడ్డాడు చూడు. కూర్చోడమేగా. అది అస్సలు ఇదే చేస్తా. పొడుకుని చేయడం పొడుగు చేస్తా. కాళ్ళు అలాగే ఉంచి లేచేయి. అరే నువ్వు తలపట్టుకుని లేపారా. ఏదో జరిగింది సార్. కాదు మనోడు హ్యాండ్స్ తో పుష్ చేయట్లా. ఇదొక స్టెప్ అండి, ఇది మళ్ళీ ఎవరు చేయలేరు, అది వేరు. గుడ్ ట్రై సూపర్. వెరీ గుడ్, బాగా చేసావు. వెరీ వెల్ డన్. ఏ గుడ్ వన్ బ్రో. బట్టలు వేసుకోపో.